వివరాలు చూద్దాం. కాళేశ్వరంపై అప్పటి కేబినెట్ సబ్ కమిటీ ఏం చెప్పింది? సబ్ కమిటీ సూచనలతోనే బ్యారేజీలను నిర్మించారా లేదా? ఇప్పుడిదే రాజకీయ దుమారానికి దారితీసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో బ్యారేజీలు నిర్మించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించిందని ఈటెల ఇటీవల చెప్పారు. అయితే ఈటెల అబద్దాలు చెప్తున్నారని అప్పటి సబ్ కమిటీలో ఉన్న ప్రస్తుత మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. దీంతో గత ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కమిటీ మినిట్స్ ను ఈటెల బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. మొదట అప్పటి సబ్ కమిటీ మినిట్స్ ఇవ్వాల్సిందిగా జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 30లోగా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈలోగా ఎంపీ ఈటెల మినిట్స్ ను బయటపెట్టారు. మొత్తానికి మొన్న జరిగినటువంటి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన విచారణలో కేబినెట్ సబ్ కమిటీపై గత గందరగోళం నెలకొంది. మినిట్స్ ఇవ్వాల్సిందిగా జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో అటు ఈటెల వర్సెస్ తుమ్మల స్టేట్మెంట్స్ ఒకరినొకరు కౌంటర్ ఇచ్చుకోవడం నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఆఫ్టర్నూన్ విజయచంద్రిక. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేసినటువంటి అవినీతి అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ చేస్తామని చెప్పినట్టుగానే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అధ్యక్షతన ఇప్పటికే పలుమార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ను, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ముగ్గురిని కూడా కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా విచారించింది. విచారించేటువంటి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రీడిజైన్లు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, అంటే ఎందుకు రేట్లు పెరిగాయి, ఒక ప్రాజెక్టు ముందనుకున్నటువంటి వ్యయానికి ఆ తర్వాత భారీగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఖర్చు పెరిగిన దానికి గల రీజన్స్ ఏందంటూ దశల వారీగా ఇద్దరు మంత్రుల నుంచి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నుంచి వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన గతంలో క్యాబినెట్లో నిర్ణయం జరిగిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తుది నిర్ణయం, ఫైనల్ నిర్ణయం బయటకు వచ్చిందంటూ పదే ప్రచారం జరిగింది. అయితే పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, రెండు పార్టీలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ తానే అన్నీ, అంటే కర్త కర్మ క్రియ అన్ని తానే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారు. కాళేశ్వరం కాస్ట్ కూడా పెరిగిన దానికి కారణం కూడా కేసీఆర్ దానికి పూర్తి బాధ్యత వహించింది. ఇంజనీర్ల సలహాలను సైతం పక్కన పెట్టి ఆయన సొంత నిర్ణయాలను కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది కేసీఆర్ కుటుంబానికి, కల్వకుంట కుటుంబానికి ఒక ఏటీఎం మిషన్ లాగా మారిందని దేశ ప్రధాని నేరుగా కామెంట్ చేయడం కూడా అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. అయితే ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేటువంటి సందర్భంలో ఈటెల రాజేందర్, పర్టికులర్గా బీజేపీ ఎంపీగా ఇప్పుడు ఆయన ప్రతినిధి వహిస్తున్నారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆయననే నిధులు విడుదల చేశారు. నిధులు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన లీడ్ తీసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేసింది. దానికి కౌంటర్గా ఇది క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్ళింది. టెక్నికల్గా మిగతా అంశాలన్నీ కూడా ఆయా ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసినటువంటి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరిగిందంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో వరుసగా కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్స్కు సంబంధించినటువంటి అంశంలో క్యాబినెట్ సబ్ కమిటీని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో చైర్మన్గా హరీష్ రావు ఉన్నారు, సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఈటెల రాజేందర్లు, ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ మినిట్స్ని ఇవాళ మధ్యాహ్నము ఈటెల రాజేందర్ అఫీషియల్గా వాటిని రిలీజ్ చేశారు. క్యాబినెట్తో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ వస్తున్నటువంటి వార్తలపైన, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అసలు క్యాబినెట్ నిర్ణయమే జరగలేదు, క్యాబినెట్ నిర్ణయం జరగకుండానే ఏకపక్షంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి వివరణగా ఈటెల రాజేందర్ ఉద్యమ కాలం నుంచి సుదీర్ఘకాలం ఉన్నటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆర్థిక శాఖ మంత్రిగా 7 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అనేక అంశాలు కేసీఆర్కు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు, రాజకీయపరమైనటువంటి విషయాలు, ఇతరత్ర అంశాలన్నీ కూడా చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తిగా తాను
చెప్తున్నాను, ముగ్గురు కమిటీతో కూడినటువంటి ఒక సబ్ కమిటీ అప్పట్లో 14 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ 14 అంశాల్లో పర్టికులర్గా 12వ రికమెండేషన్లో అప్పటి ప్రాణహిత చేవేళ్ళ ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్టుని రీడిజైన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటుగా భూసేకరణ సమస్యలు, అంతర్రాష్ట్ర వివాదాలు, ప్రాణహిత చేవేళ్ళ దేవాదుల ప్రాజెక్టు, సుజల స్రవంతి, దుమ్ముగూడెం, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కింద వరద కాల్వ లాంటి అనేక అంశాలకు సంబంధించి ఆ ప్రాజెక్టులో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం కాస్త వ్యూహాత్మకంగానే ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో ఆ మినిట్స్ని విడుదల చేయకుండా ఉంది. ఇవాళ ఈటల రాజేందర్ వాటిని విడుదల చేయడంతో ఏది వాస్తవమైనటువంటి ఒక గందరగోళానికి అయితే తెరలేసిందని చెప్పి